Hello, friends. Good morning. Happy Sunday. Welcome back to the Word of God. సో ప్రతి ఒక్కరూ ఈ వీక్ అంతా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో అందరూ కూడా మరి సంతోషంగా ఉన్నారని నేను ఆశపడుతున్నాను. సో ఈరోజు మనం దేవుని ఒక వాక్యం చూద్దాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటో, వాట్ ద బైబిల్ వాంట్స్ టు రివీల్ us, వాట్ గాడ్ వాంట్స్ టు రివీల్ us. విల్ జస్ట్ లుక్ ఇంటు ద బైబిల్. సో టుడేస్ టాపిక్ ఈస్ ద థింగ్స్ దట్ మేక్ ఎ పర్సన్ అన్క్లీన్. సో బైబిల్ ప్రకారము, దేవుని వాక్యం ప్రకారము ఏ విషయాలు మనల్ని మంచి వాళ్ళుగాను చెడ్డ వాళ్ళుగాను అని బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం ఈరోజు వాక్యం ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా వీలైతే మీ బైబిల్స్ తీసుకురండి. బైబిల్స్ తీసుకొస్తే రెఫరెన్సెస్ మీరు చూడగలరు. లేదంటే ఒక పేపర్ పెన్ తీసుకుంటే నేను చెప్పిన రెఫరెన్సెస్ రాసుకొని మీరు తర్వాతనే మీరు చూసుకోవచ్చు. బైబిల్ లేకపోతే ఆన్లైన్లో చూసుకోవచ్చు. బైబిల్ ఉంటే యూ కెన్ రిఫర్ ఇట్ లేటర్ ఆల్సో. సో చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని కొద్దిసేపు మనం వాక్యం ధ్యానిద్దాం. కొద్దిసేపు కావాల్సిన వాక్యమును మనం ధ్యానించి మనం ముందుకు వెళ్దాం. సో చిన్న ప్రేయర్ చేసుకుని మనం ఐస్ క్లోజ్ చేసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. Heavenly Father, thank you, Father, for giving us this opportunity to talk to you this Sunday morning. ఇక వీక్ అంతా తండ్రి మమ్మల్ని కార్చి కాపాడినందుకు, నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు తండ్రి మేము వాక్యం ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీరు ఇచ్చిన ఒక జీవాహారమును మేము తీసుకొని మా లైఫ్ని మేము సరిదిద్దుకొని తండ్రి మా లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క తండ్రి సిన్ఫుల్ వేస్ని తండ్రి మీకు ఎగనెస్ట్గా ఉంటే ప్రతి వేని మేము తీసివేసుకుని తండ్రి మా లైఫ్లో నుంచి మీకు నచ్చినట్టుగా తండ్రి మీ యొక్క చైల్డ్ లాగా తండ్రి మీ యొక్క ఇష్టకరమైన తండ్రి ఒక మంచి తండ్రి కుమారుడిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో తండ్రి, ఎవరైతే తండ్రి డిప్రెషన్లో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తండ్రి మీ యొక్క సహాయం మాకు అవసరము తండ్రి. మనుషులు ఏమీ చేయలేరు తండ్రి. మమ్మల్ని ఈ సమయంలో తండ్రి, ఈ పరిస్థితుల్లో ఏ మనిషి కూడా తండ్రి, ఏ హాస్పిటల్ కూడా, ఏ డాక్టర్ కూడా ఈ ప్రపంచంలో మమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు తండ్రి, మీరు ఒక్కరు తప్ప తండ్రి. అందుకనే తండ్రి మీ యొక్క నిజమైన శక్తిని, మీ యొక్క పునరుద్ధానమును తండ్రి, మీ యొక్క రెవల్యూషన్ని తండ్రి మేము అంగీకరించి తండ్రి మేము ముందుకు నడవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బాండేజెస్ నుంచి మాకు విడిపించి తండ్రి పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, జాయ్ని మా లైఫ్లో మీరు ఇస్తున్నారని నమ్ముతూ తండ్రి మీరే సహాయం చేస్తున్నారని నమ్ముతూ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ఈరోజు మనం చూద్దాం అసలు బైబిల్లో చాలామంది ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నారంటే క్లీన్లీనెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ప్రతి దగ్గర హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, లేదంటే క్లీన్గా మెయింటైన్ చేయడం చూస్తున్నారు. సో బైబిల్ ప్రకారము 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ప్రకారము 2 థింగ్స్. ఒకటి ఏంటంటే ఫిజికల్ థింగ్స్ అండ్ సెకండ్ ఈజ్ స్పిరిచువల్ థింగ్స్. సో దేవుడు ఏదైనా మాట చెప్తే బైబిల్లో అది 2 రకాలుగా మనం ఆలోచించాలి. సో ఫిజికల్గా కూడా దేవుడు చెప్తా ఉన్నారు, స్పిరిచువల్గా కూడా దేవుడు చెప్తా ఉన్నారు. కానీ రెండింటిలో ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే దేవుని దృష్టిలో స్పిరిచువల్ థింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు గాడ్ దాన్ ద ఫిజికల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటాం. అది చాలా మంచిది, అది మంచి హ్యాబిట్, కంపల్సరీగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కానీ చేతులు కడుక్కోకుండా తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దేవునికి ఇంపార్టెంట్ అయినది ఏంటంటే నువ్వు ఎంత బాగా హ్యాండ్స్ వాష్ చేసుకున్నావా అనేది ఇంపార్టెంట్ కాదు, చేయాలి, అది హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. కాకపోతే దేవుని దృష్టిలో దానికంటే ఇంపార్టెంట్ అయినది నీ హృదయాన్ని, నీ హార్ట్ని నువ్వు వాష్ చేసుకున్నావా లేదా అనేది దేవుడు చూస్తారు. రెండు కంపేర్ చేస్తే దేవుని దృష్టిలో దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చేది నీ హృదయానికి ఇస్తారు తప్ప నీ చేతులు కడుక్కున్నావు బాగా అనే దానికి ఎవరు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనీ ఇస్తుంటారు. దేవునికి మనీ ఇస్తుండేది, మనీ ఇచ్చేదంతా ఫిజికల్. కానీ దేవుడు చూసేది ఏంటంటే ప్రాముఖ్యంగా కంపేర్ చేస్తే నువ్వు ఇచ్చే మనీ కంటాను నీ హృదయాన్ని, నీ హార్ట్ని ఎంత ఇస్తున్నావు దేవునికి అనేది చాలా ఇంపార్టెంట్. సో 2 థింగ్స్ మనకు కనిపిస్తున్నాయి బైబిల్ ప్రకారం. వన్ ఈజ్ ఫిజికల్ థింగ్స్ విచ్ యూర్ డూయింగ్, సెకండ్ థింగ్ ఇస్ స్పిరిచువల్ థింగ్స్ విచ్ యూర్ డూయింగ్. సో గాడ్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ద స్పిరిచువల్ థింగ్స్ విచ్ యూఆర్ డూయింగ్ అనే విషయం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా. సో నువ్వు ఏం చేసినా సరే లైఫ్లో, నువ్వు ఎంత మంచి పనులు చేసినా సరే ఈ లైఫ్లో దేవుడు చూసేది నీ స్పిరిచువల్ థింగ్స్ మాత్రమే చూస్తారు అనే విషయాన్ని మర్చిపోకండి. మీరు దేవునికి ఎంత మనీ అనే ఇవ్వచ్చు,
యూ మే బీ గివింగ్ 1 lakh రూపీస్ ఆర్ 2 lakh ఆర్ 3 lakh ఆర్ 4 lakh, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఎంత చేసినా సరే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే, నీ యొక్క మనసుని దేవునికి ఇవ్వకపోతే, దేవునితో ఒక రిలేషన్షిప్ లేకపోతే కనుక ఎంత మనీ ఇచ్చినా దేవునికి ఉపయోగం లేదు అనే విషయాన్ని గమనించండి. మనం తప్పు పనులు చేస్తూ, లేదంటే మనం మంచిగా జీవించకుండా, మన దేవుని నచ్చినట్టుగా మనం జీవించకుండా, మనం ఎంత మంచి పనులు చేసినా అది మనుషులు అంగీకరించరండి. మనుషులు అంగీకరించరు. అంతకంటే ఇంపార్టెంట్, దేవుడు అసలు అంగీకరించరు. సో మరి దేవుడు చూసేది హృదయము అనే విషయాన్ని మన బైబిల్లో 4 రెఫరెన్సెస్ చెప్తాను ఎగ్జాంపుల్గా. మీరు చూడండి బైబిల్లో ఈ రెఫరెన్సెస్ చూసి అసలు దేవుడు చూసేది ఏంటి అనే ఒక ఐడియా వస్తుంది మీకు. సో ఆ రెఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. బైబిల్లో ద బుక్ ఆఫ్ 1 శామ్యూయల్, ఓల్డ్ టెస్టమెంట్లో ద బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 16 and verse 7 మనం చూసినట్లయితే, ద బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 16 and verse 7 మనం చూసినట్లయితే, ద బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ ఓల్డ్ టెస్టమెంట్ చాప్టర్ 16 and verse 7 నేను చదువుతున్నాను. బైబిల్ ఏమనుందంటే, బట్ ద లార్డ్ సెడ్ టు హిమ్, పే నో అటెన్షన్ టు హౌ టాల్ అండ్ హ్యాండ్సమ్ హీ ఈజ్. చూడండి, మనం చూస్తూ ఉంటాం, చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఏంటి అబ్బా చాలా టాల్గా ఉన్నాడు ఈ వ్యక్తి అని, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈ వ్యక్తి అని. ఏంటంటే అబ్బాయిలు అయితే చాలా అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, షీఈస్ లుకింగ్ వెరీ ఆసమ్ అని అంటూ ఉంటారు. కానీ మనుషులు చూసేది అదే. మనుషులు కనిపించేది ఏంటంటే, ఆ బిల్డింగ్ చూసారనుకోండి, ఆ బిల్డింగ్ చాలా బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ బిల్డింగ్, అంత విల్లా ఎంత బాగుందో అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కార్ చూసారనుకోండి, వావ్ ఎంత బాగుంది కార్, వాట్ ఎ బ్యూటిఫుల్ కార్, ఐ వాంట్ టు బై దిస్ కార్ అని ఒక మైండ్లో ఫిక్స్ అవుతారు చాలామంది. సో అలాగనే గోల్డ్ ఆర్నమెంట్ చూసారనుకోండి, చాలా బాగుంది గోల్డ్ ఆర్నమెంట్ అనుకుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా చూసిన దాన్ని బట్టి, మన కంటితో చూసిన దాన్ని బట్టే మనం జడ్జ్ చేస్తూ ఉంటాం ఆ విషయాన్ని కానీ, ఆ వస్తువుని కానీ, ఏదైనా సరే అది కావాలి అనుకుంటూ ఉంటాం. అలాగే మనిషి కూడా దేవుడు ఏం చెప్తారంటే, పే నో అటెన్షన్ టు హౌ టాల్ అండ్ హ్యాండ్సమ్ ఈజ్. సో మనం ఏం చూసినా సరే, ఏం చూస్తాం, చాలా టాల్గా ఉన్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారు, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటూ ఉంటాం. దానికి అటెన్షన్ పే చేయొద్దు అని వాక్యం చెప్తా ఉంది. పే నో అటెన్షన్ టు హౌ టాల్ అండ్ హ్యాండ్సమ్ ఈజ్ అని అంటున్నారు. ఏమంటారంటే దేవుడు ఇంకా, ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. ఆ విధంగా చూసిన వారిని, ఆ విధంగా మనం జడ్జ్ చేసే వారిని దేవుడు ఇష్టపడరు అంట. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద బిల్డింగ్ చూసి చాలా బాగుంది అనుకుంటావు, అది నీకు కావాలి అనుకుంటావు. అటువంటి మనస్తత్వం ఉంటే కనుక దేవుడు ఇష్టపడరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. బికాస్ గాడ్ డు నాట్ జడ్జ్ యాజ్ మ్యాన్ జడ్జెస్. ఎందుకంటే మనిషి జడ్జ్ చేసే విధంగా దేవుడు మాత్రము జడ్జ్ చేయరు. మనం ఏ విధంగా చూస్తామో ప్రపంచాన్ని, లోకాన్ని, దేవుడు మాత్రం అలాగా చూడరు అనే విషయాన్ని మీరు గమనించాలి. గాడ్స్ విజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ విజన్. మనం చూసే ప్రతిదీ ఒక విధంగా ఉంటే, దేవుడు చూసేది ఇంకొక విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మనం చూద్దాం బైబిల్లో. మ్యాన్ లుక్స్ ఎట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్, బట్ గాడ్ లుక్స్ ఎట్ ది హార్ట్. చూడండి, గాడ్ ఇస్ వెరీ స్పెసిఫిక్ ఇన్ ద బైబిల్. The word of God is very specific in the Bible. Man looks at the outward appearance. మనిషి చూసేది బయట కనిపించే రూపాన్ని, బయట కనిపించే అందాన్ని, బయట కనిపించే ప్రతిదీ మనిషి చూసి ఆనందిస్తాడు, మనిషి చూసి సంతోషిస్తాడు, జడ్జ్ చేస్తారు. కానీ దేవుడు చెప్తున్నారు, మ్యాన్ లుక్స్ ఎట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్, బట్ ఐ లుక్ ఎట్ ది హార్ట్. గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్ ఓన్లీ. అంతే, గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుని దృష్టిలో గొప్పవాడు, పేదవాడు, లేదంటే రిచ్ పర్సన్, పూర్ పర్సన్, లేదంటే ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అని దేవుని దృష్టిలో ఎవరు ఉండదండి. ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఈజ్ ఎడ్యుకేటెడ్, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్, ఈజ్ పూర్, ఈజ్ రిచ్, ఈజ్ నీట్, ఈజ్ నాట్ నీట్ అని మనం జడ్జ్ చేస్తాం. కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ ఒక్కటే. ఎందుకంటే దేవుడు చూసేది హృదయాన్ని, దేవుడు చూసే హృదయాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మనీ ఉండొచ్చు, నీ హృదయం మంచిది కాకపోతే దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు కాదు. కొంతమంది డబ్బులు ఏమీ లేకపోవచ్చు, పూర్ పర్సన్స్ అయి ఉండొచ్చు, కానీ మంచి హృదయం ఉంటే దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చేది హృదయానికే. సో రిచ్ పర్సన్, పూర్ పర్సన్ అనుకోండి, రిచ్ పర్సన్కి మంచి హృదయం లేదు, పూర్ పర్సన్కి మంచి హృదయం ఉంది. సో దేవుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ? పూర్ పర్సన్కి. ఎందుకంటే తన డబ్బు లేదని కాదు, కానీ తన హృదయం బాగుంది అని. అర్థమైందా? సో దేవుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నీ లైఫ్లో, దేవుడు నీ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి నీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వాలంటే మన హృదయము మంచిదై ఉండాలి అనే విషయాన్ని మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా. సో మనీ ఈజ్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు ఇచ్చిన దాంతో హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, బట్ మనీ షుడ్ నాట్ బి గివెన్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్స్.
ప్రయారిటీ షుడ్ బి యువర్ హార్ట్ గివెన్ టు గాడ్. దేవుడికి ఇవ్వాల్సిన నీ హృదయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే దేవుడు చూసేది నీ హృదయాన్నే. నువ్వు రిచ్చా పూరా అని దేవుడు చూడరు, నువ్వు చదువుకున్నావా లేదా అని దేవుడు చూడరు, నీ బిల్డింగ్ పెద్ద చిన్నదా అని దేవుడు చూడరు, నీ హౌస్ చిన్నదా, సింగిల్ రూమా, డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, 4 బెడ్రూమ్స్ అని దేవుడు చూడరు. నీ మర్సిడీస్ బెంజ్ కార్ వాడుతున్నావు, BMW కార్ వాడుతున్నావా, మారుతి కార్ వాడుతున్నావు లేదా బైక్ వాడుతున్నావు అని దేవుడు చూడరు. నీకు ఎంత గోల్డ్ ఉందని దేవుడు చూడరు, నీ ప్రాపర్టీ ఎంత ఉన్నదని దేవుడు చూడరు. దేవుడు చూసేది ఒక్కటే ఏంటంటే నీ హృదయము ఎలా ఉంది అని మాత్రమే దేవుడు చూస్తారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అది మాత్రం లక్ష్య పెట్టండి ప్రతి ఒక్కరు కూడా. సెకండ్ వర్స్ ఏంటంటే బైబిల్లో ద బుక్ ఆఫ్ జెర్మియా, ఓల్డ్ టెస్టిమెంట్లో ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 and verse 9 and 10 చూద్దాం. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 and verse 9 and 10 మనం చూసినట్లయితే బైబిల్లో ద బుక్ ఆఫ్ జెర్మియా, ఓల్డ్ టెస్టిమెంట్, ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 and verse 9 and 10 నేను చదువుతున్నాను. 9లో ఏమని ఉందంటే, హూ కెన్ అండర్స్టాండ్ ద హ్యూమన్ హార్ట్, హూ కెన్ అండర్స్టాండ్ ద హ్యూమన్ హార్ట్, మనిషి యొక్క హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు అని బైబిల్లో ఉంది. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ సో డిసీట్ఫుల్, ఇట్ ఈస్ టూ సిక్ టు బి హీల్డ్ అంట. మనిషి యొక్క హృదయముని అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరంట ఈ ప్రపంచంలో, దేవుడు ఒక్కరే అని బైబిల్ సెలవిస్తోంది. హూ కెన్ అండర్స్టాండ్ ద హ్యూమన్ హార్ట్ అని బైబిల్ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ సో డిసీట్ఫుల్ అంటే హృదయం అంత మోసకరమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదంట. భయంకరమైన వ్యాధి కలదంట హృదయం. మన హృదయం ఎలాంటిదంట, మోసకరమైనది, భయంకరమైన వ్యాధి కలిగినదంట మన హృదయము. ద మోస్ట్ సిన్ఫుల్, ద మోస్ట్ డిసీట్ఫుల్ ఈ ప్రపంచంలో ఉంది అంటే మన హృదయమే. అంతకంటే సిన్ఫుల్ థింగ్ ఇంకోటి లేదు, అంతకంటే డిసీట్ఫుల్ థింగ్ ఇంకోటి లేదంట. ఎందుకంటే అదే జెర్మియా చాప్టర్ 17 verse 9 and 10లో ఏమని రాస్తుందంటే, 9 చదివాను, ఇప్పుడు 10 చదువుతున్నాను. ఐ ద లార్డ్ సర్చ్ ది మైండ్స్ అండ్ టెస్ట్ ది హార్ట్స్ ఆఫ్ మెన్. దేవుడు ఏం చూస్తారంట, మనిషి ఒక హృదయాన్ని చూస్తారంట, మనిషి యొక్క మనసుని చూస్తారంట, మనిషి యొక్క హృదయాన్ని పరీక్షిస్తారంట. ఐ ట్రీట్ ఈచ్ వన్ అకార్డింగ్ టు ద వే హీ లివ్స్ అకార్డింగ్ టు వాట్ హీ డస్ అని బైబిల్ సెలవిస్తోంది. సో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జడ్జ్ చేసేది దేని బట్టి అంట, నీ హృదయాన్ని బట్టే, నీ మనసుని బట్టే. అది తప్ప దేవుడు ఏది చూడరు అనే విషయాన్ని మీరు గమనించండి. మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా, మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, మీరు ఎంత చూడడానికి ఎంత బాగున్నా సరే దేవుడు చూసేది నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఎంత గోల్డ్ వేసుకున్నావు, ఎంత బాగా డ్రెస్అప్ అయ్యావు, ఎంత బాగా కనిపిస్తున్నావు అని కాదు. కానీ దేవుడు చూసేది నీ అంతరంగములో, నీ హృదయమును దేవుడు చూసే దేవుడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నీ మనసును చూసే దేవుడు. ఎవరికి కనిపించిన నీ హృదయము, ఎవరికి కనిపించిన నీ మనసు చూసే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఐ సర్చ్ ది హార్ట్స్, ఐ టెస్ట్ ది మైండ్స్ అని మాట్లాడుతున్నారు దేవుడు. ఐ ట్రీట్ ఈచ్ వన్ అకార్డింగ్ టు ద వే హీ లివ్స్. నువ్వు జీవించే విధానం బట్టే అంట దేవుడు మనం ట్రీట్ చేస్తారంట. మనం ట్రీట్ చేస్తాం, ఏ విధంగా దేన్ని బట్టి ట్రీట్ చేస్తాం, మన డబ్బును చూసి మనం ట్రీట్ చేస్తాం. పేషెంట్ లేదా మనిషి పూరా రిచ్ అని బట్టి మనం ట్రీట్ చేస్తాం, లేదంటే మనకి ఉండే స్టేటస్ని బట్టి మనం ట్రీట్ చేస్తాం. కానీ దేవుడు ట్రీట్ చేసే దేని బట్టి అంట, నీ హృదయాన్ని బట్టి, నీ హృదయంలో ఉండే పరిస్థితిని బట్టి, నీ హృదయంలో ఉండే స్థితిని బట్టి, నీ మనస్తత్వం బట్టి, నీ వే ఆఫ్ లివింగ్ బట్టి, నువ్వు చేసే పనులు బట్టి దేవుడు నిన్ను ట్రీట్ చేస్తారంట. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ సంతోషించవలసిన విషయం. ఎందుకంటే మనుషులు చూసేది దేవుడు చూడరు, మనుషులు కనిపించేది దేవునికి కనిపించదు. నీ హృదయమే దేవుడు చూస్తారు, నీ మనసే దేవుడు చూస్తారు. నీ మనసు మంచిదైతే, నీ హృదయం మంచిదైతే, నువ్వు చేసే పనులు మంచివైతే డెఫినెట్గా దేవుడు చూసి నీ యొక్క ప్రార్థన ఆలకించి, నీ కన్నీరు తుడిచి, నీ బంధకాల నుంచి విడిపించి, నీ బాండేజెస్ నుంచి విడిపించి, నీకు ఫ్రీడమ్, నీకు పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, జాయ్ దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అలాగనే మనం చూసినట్లయితే బైబిల్లో సామ్స్ చాప్టర్ 44 verse 21 చూద్దాం. బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో సామ్స్ చాప్టర్ 44 and verse 21 నేను చూస్తున్నాను. బైబిల్లో సామ్స్ చాప్టర్ 44 and verse 21 నేను చదువుతున్నాను. బైబిల్ ఏమనుందంటే, యూ వుడ్ షూర్లీ హ్యావ్ డిస్కవర్డ్ ఇట్ బికాజ్ యూ నో అవర్ సీక్రెట్ థాట్స్. దేవునికంట మన సీక్రెట్ థాట్స్ ఏంటో తెలుసంట దేవునికి.
మనం మాట్లాడక ముందే మన హృదయంలో ఏముందో, మన మనసులో ఏముందో దేవునికి తెలుసంట. అనుకుంటాం ఎవరికీ తెలియదు మనం చేసే పనులని, మన థాట్స్ ఎవరికీ తెలియదు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎనిమీ ఎవరు ఉన్నారనుకోండి, ఎనిమీ నేను హార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, నేను హర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియపోవచ్చు, కానీ దేవుడికి ప్రతిదీ కూడా తెలుసంట. సో నీ ఎనిమీ నువ్వు ఫైట్ చేయాలంటే, నీ ఎనిమీ నువ్వు ఎదిరించాలంటే, నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ లైఫ్లో అవతల వాళ్ళ హృదయంలో ఏముందో, థాట్స్ ఏమన్నా నీకు తెలియాలి. అది నీకు తెలియదు కాబట్టి దేవునికి తెలుసు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే దేవుడు, బికాస్ యూ నో ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ హార్ట్స్, యూ నో అవర్ సీక్రెట్ థాట్స్ అని సామ్స్ చాప్టర్ 44 వర్స్ 21లో బైబిల్లో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. గాడ్ నోస్ ఎవ్రీ సీక్రెట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, గాడ్ నోస్ ఎవ్రీ సీక్రెట్, గాడ్ నోస్ ఆల్ యువర్ థాట్స్. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో, నువ్వేం చేయబోతున్నావో, నువ్వు చేసే పనులేంటో, నీ ఫ్యూచర్ ఏంటో, నువ్వేం చేయబోతున్నావో ప్రతిదీ ముందుగానే దేవునికి తెలుసంట. మనం మాట్లాడక ముందే ఏం మాట్లాడతామో కూడా దేవునికి తెలుసంట. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు చూసేది పైకి కనిపించేది కాదు, కానీ దేవుడు చూసేది నీ అంతరంగమును, నీ హృదయమును, నీ మనసును, ప్రతిదీ కూడా దేవుడు చూసే దేవుడు. అలాగనే ప్రావర్బ్స్ చాప్టర్ 4 వర్స్ 23 చదువుతున్నాను. ఓల్డ్ టెస్టిమెంట్లో ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 23 నేను చదువుతున్నాను బైబిల్లో. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, ఓల్డ్ టెస్టిమెంట్, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 23 నేను బైబిల్లో చదువుతున్నాను. ఏమనుందంటే, బీ కేర్ఫుల్ హౌ యూ థింక్. నువ్వేం ఆలోచిస్తున్నావో జాగ్రత్తగా ఉండు అని వాక్యం ద్వారా చెప్తున్నారు దేవుడు. బీ కేర్ఫుల్ హౌ యూ థింక్, యువర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై యువర్ థాట్స్. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్ హౌ యూ థింక్, యువర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై యువర్ థాట్స్. ఓకే, ఏం ఆలోచిస్తున్నావో జాగ్రత్తగా ఉండండి, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఉండండి, ఏమి మనం చేయబోతున్నామో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, యువర్ థాట్స్ ఆర్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వేం చేస్తున్నావో అనేది ఇంపార్టెంట్, నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు పైకి కనిపించేది ఒకటి, మనం చేసేది ఒకటి, ఆలోచించేది ఇంకొకటి. సో 3 థింగ్స్ మనం చేస్తుంటాం. ఒకటి ఆలోచిస్తాం, ఒకటి చేస్తుంటాం, పైకి ఇంకోలా కనిపిస్తూ ఉంటాం. సో దేవుడు మాట్లాడుతున్నారు, యువర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై యువర్ థాట్స్ అంట. నీ అంతరంగంలో, నీ మనసులో, నీ హృదయాన్ని బట్టే దేవుడు నిన్ను పరీక్షిస్తారంట. దాన్ని బట్టే నీకు ప్రతిఫలం దయచేస్తారంట. నెవర్ సే ఎనీథింగ్ దట్ ఈజంట్ ట్రూ. ఏది నిజం కాదో అది ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదంట. హ్యావ్ నథింగ్ టు డూ వాట్ విత్ లైస్ అండ్ మిస్లీడింగ్ వర్డ్స్ అంట. అబద్ధాలు ఆడుతూ లేదంటే ఇంకొకరు బాధ పెట్టే పనులు కూడా ఏమీ చేయకూడదు అని వాక్యం సెలవిస్తోంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఈ వాక్యం నేను చెప్పిన 4 రెఫరెన్సెస్ బైబిల్లో, 1 శామ్యూయల్ చాప్టర్ 16 వర్స్ 7, జెరెమియా చాప్టర్ 17 వర్స్ 9 and 10, సామ్స్ చాప్టర్ 44 వర్స్ 21, ప్రావర్బ్స్ చాప్టర్ 4 వర్స్ 23లో ఏమని ఉందంటే బైబిల్లో, దేవుడు చూసేది, దేవుడు లక్ష్య పెట్టేది నీ హృదయము అని బైబిల్లో ఉంది. సో మనకు అర్థమైంది ఇంతవరకు ఏంటంటే, దేవుడు చూసేది పైన అపియరెన్స్ కాదు, నువ్వు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావో, నీ బిల్డింగ్ ఏంటి, నీ కార్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నీ స్టడీస్ ఏంటి, నీ మనీ ఎంత ఉంది అని దేవుడు చూడరు. కానీ నీ ప్రాముఖ్యంగా దేవుడు చూసేది, ఇంపార్టెంట్ థింగ్ దేవుడు చూసేది ఒకటే, దేవుడు చూసేది నీ హృదయాన్ని, నీ మనసుని, నీ అంతరంగమును మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి బైబిల్లో. సో దాన్ని బట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక మాట ఏంటంటే, దేని బట్టి మనము క్లీనా అన్క్లీనా అనేది మనం చూద్దాం బైబిల్లో. సో ఫస్ట్ థింగ్ మనకు తెలిసింది, నీ హృదయము ఇంపార్టెంట్ అని తెలిసింది దేవునికి. సో నీ హృదయం క్లీన్గా ఉంటే ఆబ్వియస్లీ యు ఆర్ క్లీన్. నీ హృదయం క్లీన్గా లేకపోతే ఆబ్వియస్లీ యు ఆర్ అన్క్లీన్. సో చాలామంది అమ్మాయిలు అయితే చాలామంది చాలా ప్రయత్నం చేస్తుంటారు దేనికంటే, చాలా బ్యూటిఫుల్గా కనిపించడానికి, చాలా అందంగా కనిపించడానికి. సో ఓకే, దట్ ఈస్ న్యాచురల్, దట్ ఈస్ ఫిజికల్. బట్ దేవుడు చూసేది నీ అందాన్ని కాదు, నీ బ్యూటిఫుల్ ఎలా ఉన్నావు అని కాదు, కానీ దేవుడు చూసేది నీ హృదయాన్ని అనే విషయం మర్చిపోకండి. చాలామంది టెంపుల్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు చాలా నీట్గా తయారై చక్కగా వెళ్తారు. నీట్గా వెళ్ళాలి, తప్పులేదు, నీట్గా వెళ్ళడం మంచిదే, కానీ అది ఇంపార్టెంట్ కాదు దేవునికి. మీరు ఎంత నీట్గా తయారవుతున్నారో అంతకంటే నీట్గా నీ హృదయం ఉండాలి అనేది నా పాయింట్. నువ్వు ఎంత బ్యూటిఫుల్గా తయారవుతున్నారో, ఎంత హ్యాండ్సమ్గా తయారవుతున్నారో, ఎంత మంచి డ్రెస్ వేసుకుంటున్నారో మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, దానికంటే ప్రాముఖ్యమైనది, దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎంత బ్యూటిఫుల్గా నీ హార్ట్ ఉందో, ఎంత హ్యాండ్సమ్గా నీ హార్ట్ ఉందో, ఎంత ప్రిపేర్డ్గా, ఎంత క్లీన్గా నీ హార్ట్ ఉందనేది దేవునికి చాలా ఇంపార్టెంట్ థింగ్. సో బుక్ ఆఫ్ మాథ్యూ మనం చూద్దాం ఒకసారి. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 15 వర్స్ 10 నుంచి చదువుతున్నాను. బుక్ ఆఫ్ మాథ్యూ
న్యూ టెస్ట్మెంట్లో బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 15 అండ్ వర్స్ 10 నుంచి నేను చదువుతున్నాను. జీసస్ కాల్డ్ ది క్రౌడ్ టు హిమ్ అండ్ సెట్ టు దెమ్ లిసన్ అండ్ అండర్స్టాండ్. దేవుడంట యేసుక్రీస్తు అంట ఆ క్రౌడ్ ఉన్నారు, యేసుక్రీస్తు చుట్టూ చాలామంది క్రౌడ్ ఉన్నారంట. ఆ టైంలో యేసుక్రీస్తు పిలిచి మాట్లాడుతున్నారంట. ఏంటంటే వినండి, అర్థం చేసుకోండి అని చెప్తూ ఆ మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఇట్ ఈస్ నాట్ వాట్ గోస్ ఇన్ టు ద పర్సన్స్ మౌత్ దట్ మేక్స్ హిమ్ రిచువలీ అన్క్లీన్, రాదర్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ దట్ మేక్స్ హిమ్ అన్క్లీన్ అని మాట్లాడుతున్నారు. సో నువ్వు క్లీనా కాదా అని దేన్ని బట్టి దేవుడు డిసైడ్ చేస్తారంట. నువ్వు తినే ఫుడ్ బట్టి కాదు, లేదంటే నువ్వు కడుక్కున్నావా చేతులు దాన్ని బట్టి కాదంట, నోట్లోకి వెళ్ళే దాన్ని బట్టి కాదంట నువ్వు క్లీన్గా ఉన్నావా అన్క్లీన్గా ఉన్నావా అని దేవుడు డిసైడ్ చేసేది. దేన్ని బట్టి డిసైడ్ చేస్తారంటే నీ నోట్లోంచి బయటకు వచ్చే ప్రతి మాటను బట్టి డిసైడ్ చేస్తారంట దేవుడు. అర్థమవుతుందా? వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ మౌత్ డిసైడ్స్ వెదర్ యు ఆర్ క్లీన్ ఆర్ అన్క్లీన్ రాదర్ దెన్ వాట్ గోస్ ఇన్ టు యువర్ మౌత్. ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ ఇట్. నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. నోట్లో తినేదాన్ని బట్టి కాదంట మనం క్లీన్గా ఉన్నావా అన్క్లీన్గా ఉన్నావా అని డిసైడ్ అయ్యేది బైబిల్ ప్రకారం. నోట్లోంచి వచ్చేదాన్ని బట్టి డిసైడ్ అవుద్దంట. నోట్లోంచి ఏమొస్తాయి? మాటలు. ఎస్, ద వర్డ్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ ఎ మౌత్ విల్ డిసైడ్ వెదర్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్, whether you are a clean person or an unclean person, whether you are a person of good character or a bad character, it is decided by the words which come out of your mouth అనే విషయాన్ని బైబిల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. పేదవాడు, చదువుకోలేనివాడు, డబ్బు లేనివాడు, ఏమీ లేనివాడు మంచిగా మాట్లాడొచ్చు, మంచిగా క్యారెక్టర్ ఉండొచ్చు, మంచి హృదయం ఉండొచ్చు. డబ్బు ఉన్నవాడు, స్టేటస్ ఉన్నవాడు, ఆస్తులు ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, చదువు ఉన్నవాడు కూడా మాటలు సరిగ్గా రాకపోవచ్చు. వాళ్ళు ఇద్దరిలో ఎవరు బెటరు అంటే దేవుడు సెలెక్ట్ చేసేది ఆ మంచి మాటలు మాట్లాడిన పూర్ పర్సన్ దేవుడు సెలెక్ట్ చేసుకుంటారు. బికాస్ ఈజ్ ప్యూర్ ఇన్ హార్ట్, ఈజ్ ప్యూర్ ఇన్ మైండ్, ఈజ్ ప్యూర్ ఇన్ స్పిరిట్. వెరాస్ what comes out of your mouth, if it is not a good thing, if it is not holy, if it is not of good character, then you won't be selected by God for his blessings. గుర్తుపెట్టుకోండి. సో దేవుడు మాట్లాడుతున్నారు, ఇట్ ఈస్ నాట్ వాట్ గోస్ ఇన్ టు ఎ పర్సన్స్ మౌత్ దట్ మేక్స్ హిమ్ రిచువలీ క్లీన్ ఆర్ అన్క్లీన్, రాదర్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ మేక్స్ హిమ్ అన్క్లీన్ అని మాట్లాడుతున్నారు. దెన్ ద డిసైపుల్స్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్, డూ యూ నో దట్ ద ఫారిసీస్ హ్యాడ్ దర్ ఫీలింగ్స్ హర్ట్ బై వాట్ యు సెడ్. అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నారు వర్స్ 13లో, ఎవ్రీ ప్లాంట్ విచ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ డిడ్ నాట్ ప్లాంట్ విల్ బి పుల్డ్ అప్, ఆన్సర్డ్ జీసస్. డోంట్ వరీ అబౌట్ దెమ్, దే ఆర్ బ్లైండ్ టీచర్స్ ఆఫ్ ది బ్లైండ్, అండ్ వెన్ ద బ్లైండ్ మ్యాన్ లీడ్స్ అనదర్ బోత్ ఫాల్ ఇన్ టు ఎ డిచ్. సో మీ ఫ్రెండ్స్ చెప్పొచ్చు, మీ వాళ్ళు చెప్పొచ్చు మీకు, ఏంట్రా డబ్బు లేకపోతే ఎలాగరా లైఫ్, డబ్బులు ఇంపార్టెన్స్ అయిపోతే లైఫ్ ఎలాగరా, నీకు నువ్వు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకపోతే నువ్వు లైఫ్లో బతకలేవు, నువ్వు డ్రింక్ చేయకపోతే నువ్వు బతకలేవు, ఏముందిరా అప్పుడప్పుడు డ్రింక్ చేయడం తప్పే ఉందిరా అని మీ ఫ్రెండ్స్ మీరు తప్పుదారిలో నడిపించవచ్చు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారంటే, వన్ బ్లైండ్ మ్యాన్ లీడ్స్ అనదర్, they are blind teachers of the blind, and when one blind man leads another blind man, both fall into a ditch. A good man can lead a good man, a bad man can lead a bad man. ఇద్దరు బ్లైండ్ అనుకోండి, ఇద్దరు బ్యాడ్ అనుకోండి, ఇద్దరు కూడా వెళ్ళి గోతులో పడతారంట. సో కళ్ళు ఉన్నవాడే కళ్ళు లేనివాడికి దారి చూపించగలడు. కళ్ళు లేనివాడికి దారి ఎలా చూపించగలడు చెప్పండి? చూపించలేడు కదా. చూపిస్తే ఏమవుద్ది? ఇద్దరు కలిసి పడతారు ఎక్కడ? గోతులో. సో ఈరోజు కనుక మీ ఫ్రెండ్స్ ఒకవేళ బ్యాడ్ ఫ్రెండ్స్ అయితే, మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు మంచిదారిలో నడిపించాలి. వాళ్ళు మంచివాళ్ళు అయితే, నువ్వు బ్యాడ్ పర్సన్ అయితే వాళ్ళని నడిపించాలి. సో ఇట్ ఈస్ మేకింగ్ అదర్ పర్సన్ క్లీన్, ఇట్ ఈస్ మేకింగ్ అదర్ పర్సన్ డూ వాట్ ఈస్ గుడ్. అంతేగాని బ్లైండ్ పర్సన్ కాంట్ లీడ్ అనదర్ బ్లైండ్ పర్సన్, బోత్ విల్ ఫాల్ ఇంటూ డిచ్ అని మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, Jesus said to them, you are still no more intelligent than the others. Don't you understand? Anything that goes into a person's mouth goes into his stomach and then on out of the body. మనం తినే దాన్ని బట్టి చాలామంది ఇది తింటే నేను అపవిత్రం అయిపోతాను, లేదా ఇది తింటే నేను పవిత్రంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ఏది తినాలో ఏది తినకూడదో బైబిల్లో కూడా దేవుడు చెప్పున్నారు. బైబిల్లో ఏవి తినొచ్చు ఏవి తినకూడదని
సో దాన్ని బట్టి దానికంటే ప్రాముఖ్యమైనది, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నీ హృదయంలో ఏమి పోషిస్తున్నావు, వాట్ ఈస్ ఫిల్లింగ్ యువర్ హార్ట్, వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ అనేది దేవునికి ఇంకా ఇంపార్టెంట్. సో మనం తినే దాన్ని బట్టి మనం క్లీన్ అన్క్లీన్ అని దేవుడు డిసైడ్ చేయరంట బైబిల్ ప్రకారంగా. నోట్లోంచి వచ్చే దాన్ని బట్టే డిసైడ్ చేస్తారంట. నోట్లోంచి ఏమొస్తాయండి? మన మాటలు వస్తాయి నోట్లోంచి. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మాటలు హృదయంలో నుంచి వస్తాయి, మనసులో నుంచి వస్తాయి. సో నీ మనసులో ఏముందో ఎక్స్ప్రెస్ చేసే దేని బట్టి నీ మాటలు బట్టి, నువ్వు హృదయంలో ఏముందో ఎక్స్ప్రెస్ చేసే దేని బట్టి నీ మాటలు బట్టి. సో నీ మాటలు బట్టి ఏం తెలుసుకోవచ్చు? నీ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు, నీ హృదయంలో ఏముందో తెలుసుకోవచ్చు. సో మంచి మనసు నీకుంటే మంచి మాటలు నోట్లోంచి వస్తాయి, మంచి హృదయం నీకుంటే మంచి మాటలు నోట్లోంచి వస్తాయి. సో నీ మాటలు మంచివైతే హృదయం మంచిది, నీ మాటలు చెడ్డవైతే నీ హృదయము చెడ్డది. సో దేని బట్టి దేవుడు జడ్జ్ చేస్తారంటే మనల్ని? మాటలను బట్టే. ఎందుకంటే నీ హృదయంలో ఏముందో తెలిసేది మాటలను బట్టే అని వాక్యం సెలవిస్తోంది. బట్ ద థింగ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది మౌత్ కమ్ ఫ్రమ్ ది హార్ట్. చూడండి బైబిల్లో మాథ్యూ చాప్టర్ 15 వర్స్ 18 చదువుతున్నాను. సో తినేది ఏమవుతుంది అంటున్నారు దేవుడు? స్టమక్లోకి వెళ్తుంది, అరుగుతుంది, అంతే అయిపోయింది. కానీ బయటకు వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంట? ద థింగ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది మౌత్, దట్ ఈజ్ నోట్లోంచి వచ్చేది ఏంటంటే మాటలు ఎక్కడి నుంచి వస్తాయంట? కమ్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ ఎ పర్సన్ రిచువలీ అన్క్లీన్. నీ మాటలు బట్టే మనం క్లీనా కాదా అని డిసైడ్ చేస్తారంట దేవుడు. ఎందుకంటే నీ హృదయంలో ఏముందో నీ నోట్లోంచి వస్తుంది, నీ మనసులో ఏముందో నోట్లోంచి వస్తుంది. మంచి మాటలు వస్తే మంచి హృదయం ఉన్నట్టు, మంచి మాటలు వస్తే మంచి మనసు ఉన్నట్టు. మాటలు మంచిగా లేకపోతే నీ హృదయం మంచిగా లేనట్టు, నీ మనసు మంచిగా లేనట్టు. అందుకనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు, ద థింగ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది మౌత్ కమ్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ ఏ పర్సన్ రిచువలీ అన్క్లీన్. రిచువల్స్ అంటే నువ్వు క్లీన్ బట్టలు వేసుకొని చక్కగా స్నానం చేసి మంచిగా నువ్వు అన్ని దేవునికి చేస్తే రిచువలీ నువ్వు క్లీన్గా ఉన్నట్టు కాదు. నువ్వు ఎంత మంచి పనులు చేసినా దేవుని కొరకు, నువ్వు ఎంత పేదవాళ్ళకి డబ్బు ఇచ్చినా, నువ్వు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసినా, నువ్వు ఏమి చేసినా పేదవాళ్ళకి దేవుని పేరు పెట్టుకొని, దేవుని ఒక పని పెట్టుకొని నువ్వు దేవుని కొరకు ఏం చేసినా నీ హృదయం మంచిది కాకపోతే, నీ మనసు మంచిది కాకపోతే, నీ హార్ట్ మంచిది కాకపోతే, నీ మాటలు మంచిగా లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో అది వ్యర్థమే. యు ఆర్ అన్క్లీన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఫ్రమ్ హిస్ హార్ట్ కమ్ ద ఈవిల్ ఐడియాస్. ఎందుకంటే నీ హృదయం మంచిది కాకపోతే వచ్చేవి ఏంటంట? ఈవిల్ ఐడియాస్ వస్తాయంట, బ్యాడ్ ఐడియాస్ వస్తాయంట, బ్యాడ్ థాట్స్ వస్తాయంట. విచ్ లీడ్ హిమ్ టు కిల్. ఏంటంటే బ్యాడ్ థాట్స్, చంపాలని, లేదని కమిట్ అడల్టరీ అంటే ప్రాస్టిట్యూషన్, లేదా బ్యాడ్ థింగ్స్ అండ్ డూ అదర్ ఇమ్మోరల్ థింగ్స్. అంటే ఇమ్మోరల్ థింగ్స్ అంటే యాంగర్, జెలసీ, లేదంటే కక్ష పెట్టుకోవడము, లేదంటే ఇంకొకరు బాధ పెట్టడము, అబద్ధాలు ఆడడము, తప్పుడు సాక్ష్యాలు పలకడం, ఇవన్నీ కూడా ఇమ్మోరల్ థింగ్స్. ఇవన్నీ కూడా దొంగతనం చేయడము, అబద్ధాలు ఆడడము, ఇంకొకరిని దూషించడము, ద్వేషించడము. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎ ఈవిల్ మైండ్ అండ్ ఈవిల్ హార్ట్ which are expressed through the mouth and your behavior and what you do. Okay, so all these things are important for God. These are the things that make a person unclean. So ఎన్ని అలవాట్లు మనకు ఉండి కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తే ఉపయోగం ఏమని చెప్పండి? జస్ట్ థింక్ వన్స్. మన దేవుని దగ్గర స్పిరిచువల్గా ఉన్నాం, మనం అన్ని మంచి పనులు చేస్తున్నాం దేవుని దృష్టిలో. దేవుని రోజు వచ్చేసరికి, గుడికి వెళ్ళే టైం వచ్చేసరికి అందరి దగ్గర వెళ్ళి మంచిగా మాట్లాడి, పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చి, రోడ్డు మీద డబ్బులు ఇచ్చి, దేవునికి ₹1,00,000 ఇచ్చినా నీ హృదయం మంచిగా లేకపోతే, నీ మనసు మంచిగా లేకపోతే, నీ ఆలోచన మంచిగా లేకపోతే, అన్ని బ్యాడ్ థింగ్స్ లేదా బ్యాడ్ థాట్స్ లేదంటే ఇంకొకరిని హర్ట్ చేసే పనులు చేసినట్లయితే దానివల్ల ఉపయోగం ఏంటి అని మాట్లాడుతున్నారు దేవుడు. దానివల్ల యూజ్ ఏంటి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, బట్ టు ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ యాజ్ దే సే యూ షుడ్, దిస్ డజంట్ మేక్ ఎ పర్సన్ అన్క్లీన్. సో చేతులు కడుక్కొని, బాడీ వాష్ చేసుకొని, తలస్నానం చేసేస్తే నీ యొక్క పాపాలు, లేదంటే నువ్వు మంచివాడు అయిపోయావని మాత్రం అనుకోకండి. నువ్వు తలస్నానం చేసినా, చేతులు కడుక్కున్నా, కడుక్కోకపోయినా, నువ్వు స్నానం చేసినా చేయకపోయినా, నువ్వు డబ్బు ఉన్నా లేకపోయినా, నీ యొక్క బిల్డింగ్స్ ఉన్నా లేకపోయినా, ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా, గోల్డ్ ఉన్నా లేకపోయినా, బైక్ ఉన్నా లేకపోయినా, కారు ఉన్నా లేకపోయినా, BMW కారు ఉన్నా, కారు లేకపోయినా,
దేవునికి అది ఇంపార్టెంట్ కాదు. కానీ దేవుడు చూసేది నీ హృదయం ఎలా ఉంది. సో పేదవాడు, ఏమీ లేనివాడు, అడుక్కున్నవాడు హృదయం మంచిదైతే దేవునికి వాడే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ డబ్బు ఉన్నవాడి కంటే అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి బైబిల్ ద్వారా. చివరిగా లాస్ట్గా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. బైబిల్లో మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 33 నేను చదువుతున్నాను. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 33. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 33 to 37 నేను చదువుతున్నాను. చాలా ఇంపార్టెంట్. టు హ్యావ్ గుడ్ ఫ్రూట్ యూ మస్ట్ హ్యావ్ ఎ హెల్తీ ట్రీ. మంచి ఫ్రూట్స్ కావాలంటే ఏం కావాలంట? ఒక ట్రీ హెల్తీగా ఉండాలి. మంచి ఫ్రూట్స్, టేస్టీ ఫ్రూట్స్ కావాలంటే ఆ ట్రీ చాలా మంచిదై ఉండాలి. ఆ ట్రీ చాలా హెల్తీగా ఉంటేనే అది వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ పూర్ ట్రీ యూ విల్ హ్యావ్ బ్యాడ్ ఫ్రూట్. ఆ ట్రీ మంచిగా లేకపోతే, ఆ ట్రీ హెల్తీగా లేకపోతే, ఆ ట్రీ ఒక కండిషన్ బాగోపోతే ఆ ఫ్రూట్స్ ఎలా ఉంటాయంట? మంచిగా ఉండవు, టేస్టీగా ఉండవు, అసలు చూడడానికి బాగోపోవచ్చు. సో ఫ్రూట్ బాగుంది అంటే ట్రీ బాగున్నట్టు, ట్రీ బాగుంది అంటే ఫ్రూట్ బాగుంటుంది. నీ హృదయం బాగుందంటే నువ్వు బాగున్నట్టు, నువ్వు బాగుంటే నీ హృదయం బాగున్నట్టు. ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్. సో మంచివాడు కాదని చూడడానికి మనం ఏం చూస్తే మంచిది? మాట్లాడే మాటలు బట్టి మనకు తెలిసిపోతుంది ఆ వ్యక్తి మంచివాడా కాదనేది. ఎందుకంటే మంచివాడైతే మంచి హృదయం ఉంటే మంచి మాటలు వస్తుంది, చెడ్డ హృదయం ఉంటే చెడ్డ మాటలు వస్తుంది. ఏ ట్రీ ఈజ్ నోన్ బై ద కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇట్ బేర్స్. సో ఒక ట్రీ మంచిదా కాదని ఎలా తెలుస్తుందంట? వచ్చే ఫ్రూట్స్ని బట్టి తెలుస్తుంది అని వాక్యంలో బైబిల్ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఏమంటున్నారంటే దేవుడు, యూ స్నేక్స్, హౌ క్యాన్ యూ సే గుడ్ థింగ్స్ వెన్ యూ ఆర్ ఈవిల్. చూడండి, దేవుడు, గాడ్ ఈస్ స్కోల్డింగ్ అస్. ఏమంటున్నారంటే, యూ స్నేక్స్, హౌ కెన్ యూ సే గుడ్ థింగ్స్ వెన్ యూ ఆర్ ఈవిల్. మనం బ్యాడ్గా ఉంటూ, మనం బ్యాడ్ పర్సన్స్గా ఉంటూ మన హృదయం మంచిది కానప్పుడు మంచి మాట ఎలా పలకగలము అని మాట్లాడుతున్నారు. మంచి పనులు ఎలా చేయగలము అని మాట్లాడుతున్నారు. సో మనం నటిస్తూ ఉంటాం, చాలామంది చాలాసార్లు మంచి వాళ్ళుగా నటిస్తూ ఉంటాం. వీ ప్రిటెండ్ టు బీ గుడ్, వీ యాక్ట్ లైక్ వీఆర్ గుడ్ పర్సన్స్, వీ ప్రిటెండ్ టు బీ గుడ్. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, మనం ప్రిటెండ్ చేయొచ్చు ఎవరి దగ్గర? మనుషుల దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర నటించవచ్చు. కానీ దేవుడి దగ్గర మాత్రం మనం నటించలేము. యూ కాంట్ హైడ్ ఫ్రమ్ గాడ్. యూ స్నేక్స్, హౌ క్యాన్ యూ సే గుడ్ థింగ్స్ వెన్ యువర్ ఈవిల్? ఫర్ ద మౌత్ స్పీక్స్ వాట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్. చాలా బాగా గమనించండి, స్పష్టంగా క్లియర్గా ఉంది. ఫర్ ద మౌత్ స్పీక్స్ వాట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ అని మాట్లాడుతున్నారు. నీ హృదయంలో ఏముందో అదే నోటి ద్వారా పైకి వస్తుంది, అదే నోటి ద్వారా మాట్లాడతావు. దాన్ని బట్టే నీ హృదయం మంచిదా కాదా అని డిసైడ్ చేస్తారు. ఎవరు? మనుషులు కాదు, దేవుడు. మనుషులైతే దేన్ని బట్టి నువ్వు మంచివాడవా కాదని డిసైడ్ చేస్తారు. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావో దాన్ని బట్టి, నువ్వు ఎంత మంచి పనులు చేస్తున్నావో పేదవాళ్ళకి దాన్ని బట్టి. అంతేగాని హృదయం చూడరు మనుషులు. మనుషులు నీ హృదయం చూడరు, మిగతావన్నీ చూసి నువ్వు మంచోడో కాదని చెప్తారు. కానీ దేవుడు చూసేది నీ హృదయము, దాన్ని బట్టి నువ్వు మంచోడవ కాదని చెప్తారు. దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలవుద్దని దేవుడు డిసైడ్ చేస్తారు. ఏ గుడ్ పర్సన్ బ్రింగ్స్ గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ ట్రెషర్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఏ బ్యాడ్ పర్సన్ బ్రింగ్స్ బ్యాడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ ట్రెషర్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. మంచివాడైతే మంచి థింగ్స్ వస్తాయి, బ్యాడ్ పర్సన్ అయితే బ్యాడ్ థింగ్స్ వస్తాయంట. ఇంకొకటి లాస్ట్గా చదువుతున్నాను, జాగ్రత్త వినండి. You can be sure that on judgment day everyone will have to give account of every useless word he has ever spoken. Be careful. బైబిల్ ఏమని అంటున్నారంటే, మనం మాట్లాడిన ప్రతి మాట కూడా మనము లాస్ట్లో జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు, దేవుని ముందు నించున్నప్పుడు, వీ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ విచ్ హ్యావ్ స్పోకెన్. You can be sure that on judgment day everyone have to give an account of every useless word he has ever spoken. ఎప్పుడో చిన్నప్పుడు మాట్లాడిన మాట, ఎప్పుడో కావాలని ఇంకొకరిని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు, నువ్వు ఆ టైం మనం మర్చిపోతాం, ఆ టైంని ఎప్పుడో మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోరంట. గాడ్ విల్ ఆస్క్ యూ, ఆ టైంలో ఎందుకు అలా మాట్లాడావు నువ్వు, ఆ టైంలో ఎందుకు ఆ వర్డ్స్ యూజ్ చేసావు, ఆ టైంలో ఎందుకు నువ్వు ఆ విధంగా చేసావు అని అడుగుతారంట దేవుడు. యువర్ వర్డ్స్ విల్ బి యూజ్ టు జడ్జ్ యూ అని మాట్లాడుతున్నారు దేవుడు. టు డిక్లేర్ యూ ఐదర్ ఇన్నోసెంట్ ఆర్ గిల్టీ. నీ మాటలే, యువర్ వర్డ్స్ విల్ బి యూజ్డ్ టు జడ్జ్ యూ. నిన్ను జడ్జ్ చేయడానికి, నువ్వు కరెక్టా కాదా అని నువ్వు చూడడానికి దేవుడు ఏమి చూస్తారంట?
నీ మాటలే చూస్తారంట. ఎప్పుడో పలికిన మాటలు, తెలిసి పలికిన మాటలు, నువ్వు మాట్లాడిన ప్రతి మాటని దేవుడు చూస్తారంట. ఆ మాటలు బట్టే దేవుడు జడ్జ్ చేస్తారంట. ఏమని? నువ్వు ఇన్నోసెంటా, గిల్టీ అని. నువ్వు కరెక్ట్ పర్సనా కాదా, ఇన్నోసెంట్ పర్సనా, గిల్టీ పర్సనా, తప్పు చేసావా లేదా, నువ్వు మంచివాడవా కాదా అని డిసైడ్ అయ్యే దేని బట్టి అంట? నీ మాటలు బట్టే, నీ మాటలు బట్టే. సో గుర్తుపెట్టుకోండి, మన వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాటలు వచ్చేవి హృదయంలో నుంచి కాబట్టి, మాటలు మాట్లాడేది నీ మనసులో ఏముందో దాన్ని బట్టే కాబట్టి, దేవుడు చూసేది నీ మాటలు బట్టి నీ జడ్జ్ చేస్తారంట దేవుడు. టైం వచ్చినప్పుడు యూ విల్ బి జడ్జ్డ్ బై యువర్ వర్డ్స్. మంచి మాటలైతే నువ్వు మంచివాడివి, చెడ్డ మాటలైతే నువ్వు చెడ్డవాడివి అని దేవుడు డిసైడ్ చేసి నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలా వద్దా, నీకు హ్యాపీనెస్ ఇవ్వాలా వద్దా, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలా వద్దా, నీకు జాయ్ కావాలా వద్దా అని డిసైడ్ చేసేది నీ మాటలను బట్టే. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, మై డియర్ ఫ్రెండ్స్, నీకు ఎంత ప్రాపర్టీ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బ్యాకప్ ఉన్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, నీ ఎంత పెద్ద కార్ ఉన్నా, నువ్వు వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ కార్ను వాడుతున్నా, ద బిగ్గెస్ట్ బిల్డింగ్ నువ్వు ఓన్ చేస్తున్నా, నువ్వు ప్రాపర్టీలో నెంబర్ 1 అయినా సరే, దేవుడికి అన్నీ కూడా జీరో. ద ఓన్లీ థింగ్ విచ్ గాడ్ సీస్, ఒక్కటే దేవుడు చూసేది. నువ్వు హీరోవి అనిపించుకోవాలంటే ఒకటే దేవుని కావాలి, అది నీ హృదయము, నీ మనసు, నువ్వు మాట్లాడే మాటల బట్టే దేవుడు డిసైడ్ చేస్తారు నువ్వు మంచివాడవా కాదా అన్నది, నువ్వు గుడ్ పర్సనా కాదా అన్నది. అది తప్ప ఇంకేది కూడా దేవుడు చూడరు. కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంత మంచి పనులు చేయడానికి మీరు ట్రై చేసినా సరే, నీ మనసు మంచిది కాకపోతే, నీ హృదయం మంచిది కాకపోతే, యూ కెనాట్ ఇంప్రెస్ గాడ్, యూ కెనాట్ బీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. సో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఈ వాక్యాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. వీలైతే కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేస్తాను. అందరి గురించి ప్రేయర్ చేద్దాం. ఈ యొక్క డిజీజ్ గురించి ప్రేయర్ చేద్దాం, ఈ కరోనా వైరస్ గురించి ప్రేయర్ చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. విల్ హ్యావ్ ఎ స్మాల్ ప్రేయర్ అండ్ విల్ క్లోజ్ ద సెషన్. Heavenly Father, thank you, Father, for giving us this opportunity to talk to you, to spend time with you, to have a great word of God with you, Father. మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు తండ్రి ఈ వాక్యాన్ని మేము అనుసరించి అప్లై చేసుకొని మా లైఫ్లో మమ్మల్ని మేము తండ్రి రెక్టిఫై చేసుకొని, మా మిస్టేక్స్ని సరిదిద్దుకొని తండ్రి మీకు నచ్చినట్టుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. మీకు ఇష్టకరమైన లైఫ్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. మీరే మాకు తోడుగా ఉండండి, నడిపించండి, సహాయం దయచేయండి తండ్రి. ఈరోజు నేను ప్రేయర్ చేస్తున్నాను తండ్రి, ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తాను. ఎవరైతే ఈ మెసేజ్ నాతో కలిసి చూస్తున్నారో, నాతో కలిసి చూసారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళు ఏదైతే ప్రయాసపడుతున్నారో, ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే ట్రై చేస్తున్నారో లైఫ్లో, ప్రతి విషయంలో సహాయం దయచేయండి తండ్రి. వాళ్ళ స్టడీస్ అవనివ్వండి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఏ ఇష్యూ అయినా సరే తండ్రి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేసి నడిపించండి. ఎందుకంటే ఈ లోకంలో మాకు సహాయం చేసేది, మేము నమ్మదగిన వాడు ఎవరు ఉన్నారంటే అది మీరు తప్ప ఇంకెవరు లేరు తండ్రి ఈ లోకంలో మాకు. సో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను పర్సనల్గా, ప్రతి ఒక్క ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేస్తున్నాను, మీ గురించి, మీ ఫ్యామిలీస్ గురించి ప్రేయర్ చేస్తున్నాను. దేవా మీరే సహాయం దయచేయండి వాళ్ళకి. వాళ్ళు ఏదైతే ఆశపడుతున్నారో, ఏదైతే వారి ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో మీకు తెలుసును తండ్రి. ఆ ప్లాన్స్ అన్నీ మీరే ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళు ఏదైతే ఆశపడుతున్నారో మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రత్యేకంగా వాళ్ళకి కావలసిన తండ్రి బ్లెస్సింగ్స్ని మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే తండ్రి ఈ సమయంలో తండ్రి హాస్పిటల్లో బాధపడుతున్న వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను. ఈ కోవిడ్-19తో ఇన్ఫెక్ట్ అయ్యి సఫర్ అవుతున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను. ఐసీయూలో ఉన్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బాధని మీరు సంతోషంగా మార్చమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క అనారోగ్యంని మీరు తండ్రి తీసివేసి విడుదల దయచేసి ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ యొక్క సఫరింగ్ని ఎండ్ చేయమని అడుగుతున్నాను తండ్రి. దయచేసి తండ్రి ఐఎమ్ బెగ్గింగ్ యూ మై ఫాదర్, ప్లీజ్ రిమూవ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్కైండ్ తండ్రి. ఈ యొక్క డిజీజ్ నుంచి, వైరస్ నుంచి మాకు ఫ్రీడమ్ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్లీజ్ ఫర్గివ్ అస్ ఫాదర్, క్షమించండి తండ్రి, మమ్మల్ని క్షమించి తండ్రి ఒక నార్మల్ లైఫ్ని మాకు దయచేయండి తండ్రి. ఈ భయంతో ఉండిన లైఫ్ని తీసివేయండి తండ్రి. చాలామంది భయంతో తండ్రి పరిగెడుతున్నారు తండ్రి. భయంతో చాలామంది సఫర్ అవుతున్నారు తండ్రి. మాలో ఉన్న భయాన్ని తీసివేయండి, ఈ వైరస్ని తీసివేయండి తండ్రి.
మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు దయచేయండి తండ్రి, నార్మల్ లైఫ్ని మాకు దయచేయండి తండ్రి. మేము చేసిన మిస్టేక్స్ని మాకు క్షమించండి తండ్రి, మమ్మల్ని ఫర్గివ్ చేయండి తండ్రి. ఐ ప్రే ఫర్ ఎవ్రీబడి ఫాదర్ హూ ఆర్ క్రయింగ్ టుడే, who are suffering today, who don't have any hope in their lives. బాధపడుతున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా దయచేసి ప్రార్థన ఆలకించండి తండ్రి. మీ కృపను, కనికరమును, జాలిని మాపైన కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. భయం తీసివేసి తండ్రి, ఈ వైరస్ని మీరే మీ పాదాల కింద ఆనగదొక్కి తండ్రి ఒక నార్మల్ లైఫ్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. మాకు అంతులేనిది, మాకు మా మనసు, మా జ్ఞానానికి మించిన జ్ఞానము తండ్రి. సైంటిస్టులు ఎంత ప్రయత్నం చేస్తున్నా కనిపెట్టలేని విషయాలు సమస్తము మీకు తెలిసిన తండ్రి. మేము మీ మీద విశ్వాసం ఉంచి, ఫెయిత్ ఉంచి, మిమ్మల్ని నమ్మి తండ్రి మేము జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించండి. ప్రతి ఒక్క సఫరింగ్ నుంచి విడిపించండి. శాంతి, సమాధానము మా అందరికీ, ఈ మ్యాన్కైండ్ అందరికీ దయచేసి ఒక న్యూ లైఫ్ని, న్యూ వరల్డ్ని, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మా అందరికీ ఇస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరూ కలిసి ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, బాధపడకండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. వాట్ ఎవర్ హ్యాపెన్స్, గాడ్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. దేవుణ్ణి అడగండి, ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆలకించే దేవుడు, మీ ప్రేయర్కి జవాబు ఇచ్చే దేవుడు, మీ కన్నీటిని తుడిచే దేవుడు, మీకు న్యూ లైఫ్ని ఇచ్చే దేవుడు. ఓకే, మనుషుల్ని నమ్మితే ఉపయోగం లేదు. ద హెవెన్లీ ఫాదర్, ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆయన్ని నమ్మండి, అడగండి, మీకు కావాల్సినవి మీరు పొందుకోండి. దేవుడు ఈ మాటల్ని, ఈ టైంని, ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ వచ్చే సండే మళ్ళీ కలుసుకుందాం. వీలైతే మధ్యలో ఎప్పుడైనా నేను ఈ కోవిడ్-19 గురించి డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ మీకు ఎవరికైనా చెప్పడానికి నేను లైవ్ వస్తాను, అది మీకు ముందుగానే తెలియజేస్తాను. సో anybody who is non-medical friends or anybody who wants any clarification, updates regarding the treatment and outcome and prognosis of a COVID-19 disease, you can ask me in the future. చెప్తాను. అంతవరకు be safe, be happy, be at home, don't go anywhere unless it is very important. Okay, have a nice day, have a happy Sunday, take care my dear friends, be happy, bye.